ఏపీలో ఈసారి ఎవరు సీఎంగా నిలుస్తారని మీరు అనుకుంటున్నారు? మేడం ఇప్పుడున్న రాజకీయ ప్రకారం అయితే అక్కడ ప్రజెంట్ ఏంటంటే ఇప్పుడు ఇంతకుముందు జగన్ గారు సీఎం అయ్యారు. జగన్ గారు కొన్ని సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో అవి కొద్దిగా మంచిగా చేసారు. కొన్ని అనమాట అదిలో బుద్ధిలో ఉంది కనుక ఇప్పుడు ప్రజెంట్ మళ్ళీ డెవలప్మెంట్ అవ్వాలంటే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ సీఎం అయితే ఏపీలో మళ్ళీ డెవలప్మెంట్ అవుతుంది. ఇప్పటివరకు రాజధాని అనేది ఏపీలో లేదు. 3 రాజధానులు అని చెప్పారు. ఎక్కడ కూడా రాజధాని అనేది ఇప్పటివరకు అమలు చేయలేదు. ఇప్పుడు చెప్పు కూడా జగన్ సీఎం గారు 5 ఇయర్ అయింది. 5 అంటే ఇప్పుడు ఆల్రెడీ పదవి కూడా దిగిపోయే టైం వచ్చింది. కానీ ఇప్పటివరకు రాజధాని అనేది ఏపీ ప్రజలకు లేదు. 3 రాజధానులు అన్నారు. ఎక్కడ కట్టారు? ఏమీ ఇంతవరకు ఏం లేదు. అమరావతి రాజధాని అని చెప్పి చంద్రబాబు నాయుడు అంటే దాన్ని కూడా వద్దు అని చెప్పి ఇప్పుడు 3 రాజధానులు అన్నారు. ఏం సుఖం ఏం లేదు కదా. మళ్ళీ చంద్రబాబు నాయుడు వస్తే ప్రజాపాలన మంచిగా అవుతుంది అని చెప్పి మేము కూడా. అంటే చంద్రబాబు గారు ఇప్పుడు మొన్నటి వరకు జైల్లో ఉండేసి ఇప్పుడు నార్మల్గా బయటికి వచ్చేసారు. ఇప్పుడు ఈయన ఏ విధంగా మనకి డెవలప్మెంట్ చేస్తారని మీరు అనుకుంటున్నారు? పెద్ద ఆయన కదా. ఓకే మేడం, చంద్రబాబు నాయుడు గారు చేసిన తప్పేముంది? ఏదైనా ఇప్పటి వరకు ఆయన ఇప్పుడు జైలుకి పోయి వచ్చిండు. సరే జైలుకి అయితే వెళ్ళిండు. ఆ స్కీమ్ ఈ స్కీమ్ మొత్తం స్కామ్ల కింద పోయిండు. ఏ స్కామ్ అనేది ఇప్పుడు బయటపడ్డది ఏం లేదు కదా. ఎక్కడిదక్కడే ఉంది కదా. ఇప్పుడు సరే చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళారు. మరి అదే ఇప్పుడు స్కామ్ల కింద పంపించారు. మరి ఏం స్కామ్ చేసిండు? ఏం లేదు కదా. లేనిది ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏంటంటే మళ్ళీ డెవలప్మెంట్ అవ్వాలి ఏపీ అంటే ఆయన మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు సీఎం అయితే ఏపీ డెవలప్మెంట్ అవుతుంది. ఇప్పుడు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి పోటాపోటీగా జగన్ గారికి ఇస్తున్నారు. ఇందులో ఇప్పుడు ఏది నెగ్గుతుందని మీరు అనుకుంటున్నారు? మేడం ఏది ఇప్పుడు 4 పాలన ఏంటంటే నలుగురు కలిసి చేసినా ఒక్కరు చేసినా ప్రజలు మంచి కోరి చేస్తే మంచిగా ఉంటుంది. ఎవరు చేసినా ప్రజాపాలన అనేది ప్రజల కోసం చేస్తే మంచిగా ఉంటుంది. ఈరోజు ఏపీలో రోడ్లు చూడండి అతలాకుతలం ఉన్నాయి. దానికి కారణం ఈరోజు బాధ్యత తీసుకోవాల్సిన ప్రభుత్వమే కదా. ఏం చేస్తుంది? నట్టడుగులు నడుస్తూ ఉంది. ఇప్పుడు జగన్ గారు కొన్ని సంక్షేమ పథకాలు ఏవైతే పెట్టారో అది మంచిదే. కానీ కొన్ని విధాలుగా చాలా వరకు అక్కడ వర్కు లేక పని లేక చాలామంది రోడ్ల పాలయ్యేటోళ్ళు ఉన్నారు. ఈరోజు ఎట్లంటే పెట్టిర్రు. ఈరోజు ఏంది మద్యం తాకుండా చేస్తా అన్నారు. ఏం చేసింది? ఈరోజు ఒక్క బ్రాండ్ అక్కడ ఏదో ఎక్కువ బ్రాండ్ కూడా ఏం మద్యం దొరుకుతలేదు. చాలామంది రోజు కూలికి వెళ్ళేటోళ్ళు ఇంతకుముందు ఏంటంటే పనికి వెళ్ళి ఇంట్లో ఎంతో కొంత ఇచ్చి ఎంతో కొంత ఖర్చు పెట్టుకునేది. ఇప్పుడు అది కూడా లేకుండా అయిపోయింది. జగన్ వ్యక్తిగతంగా ఏది ఉన్నా సరే మంచి పనులు అయితే చేయడానికి ముందుకు వస్తున్నారు. చేయాలి. కానీ ఇంకా డెవలప్మెంట్ చేస్తే చాలా మంచిగా ఉంటుందని మేము కోరుకుంటున్నాం.